ఇక్కడ స్టడీ టైం అనేది ఒకటి ఉందండి. అంటే చదువుకోవడానికి ఫిక్స్డ్గా ఒక టైం పెట్టుకొని ఎవరైతే చదువుకుంటారో బ్రహ్మాండంగా షైన్ అవుతారు అన్నట్టు. అలాగే ఆ చదువుతున్నటువంటి స్పేస్ చదువుకు అనుకూలంగా క్రియేట్ చేసుకోవాలండి. పూరిల దగ్గర నుంచి డాబా దాకా ఆ రూమ్ చిందరవందరగా గజిబిజిగా గందరగోళంగా లేకుండా చేసుకోవాలి. అలాగే ఇంకో టెక్నిక్ ఉందండి. మనం ఏదైతే చదువుతున్నామో చదివిన దాన్ని మెమరైజ్ చేసుకోమనండి. వాడే క్వశ్చన్ చేసుకోమనండి. ఇంట్లో ఉన్న తమ్ముడికో చెల్లికో ఎవరో ఒకరికి దాన్ని టీచ్ చేయమనండి. ఆ సబ్జెక్ట్ని ఖచ్చితంగా షైన్ అయిపోతారు. అలాగే మెమోనిక్స్ అని ఎక్రోనిమ్స్ అని చెప్పి ఒక టెక్నిక్ ఉందండి. అంటే కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అనుకున్న ఇన్ఫర్మేషన్ని తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. వీటితో పాటు పాస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అండి. అంటే ప్రీవియస్ పేపర్ని బాగా ప్రాక్టీస్ చేయడం. కొంతమంది ఉంటారు, వాళ్ళ గ్రూప్ సెపరేట్గా ఉంటుంది. అంటే స్టడీ గ్రూప్స్ అంటాం. ఆ గ్రూపుల్లో ఉంటారండి. ఆ గ్రూపుల్లో